అందరికీ నమస్కారం. ఈరోజు మన స్టూడియోలో రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు గారు ఉన్నారు. ఏబి వెంకటేశ్వరరావు గారి గురించి ప్రత్యేకంగా చెప్పేదేం లేదు, ఎందుకంటే ఆయన అందరికీ తెలుసు. ఇటీవల ఆయన లా కోర్సులో కూడా చేరారు, లా స్టూడెంట్ అయిపోయారు. సో తర్వాత ఆలోచన పరుల వేదిక అని ఒక వేదికను ఏర్పాటు చేసి రాష్ట్రంలో అన్యాయానికి గురవుతున్న ప్రజల తరపున వాణి వినిపిస్తున్నారు. సో ఇవాళ ఆయన ఆలోచనలు, ఆయన భవిష్యత్ కార్యాచరణ మనం తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్కారం అండి. ఎట్లా ఉంది సార్, మళ్ళీ స్టూడెంట్ లైఫ్లోకి వెళ్ళినట్టున్నారు? బాగుంది, చాలా రోజుల తర్వాత క్లాస్ రూమ్లో కూర్చుంటే హ్యాపీగా ఉంది. అంటే ఏంటి, ప్రాక్టీస్ చేద్దామనా? చేద్దామని, సీరియస్ ప్రాక్టీస్ చేద్దామని. ఎస్. అంటే దాదాపు 35 ఏళ్ళు అయి ఉంటాం మీరు కాలేజీకి వెళ్ళి. కాలేజీకి వెళ్ళి 40 ఏళ్ళు అయింది. 40 ఏళ్ళు. అసలు మీరు ఎంటెక్ కదా? ఎంటెక్. సివిల్స్ వైపు ఎందుకు వెళ్ళారు? ఏదో పురుగు కుట్టింది ఆ రోజుల్లో, అంతేగాని చిన్నప్పటి నుంచి సివిల్స్ ఐఏఎస్ అవుదాం, ఐపీఎస్ అవుదాం అసలు తెలవదు. అటువంటివి ఉంటాయని కూడా తెలియదు. పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళు మాకేం తెలుసు అవన్నీ. ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్లో ఉండగా ఎవరో పురుగు కుట్టించారు. ఇక అది ఒకసారి అంటుకున్నాక దురద వదిలిపెట్టలా, దాని సంగతి ఏదో తేలుద్దాం అన్నట్టుగా ముందుకెళ్ళాం. ఐపీఎస్ కోసం అని టార్గెట్ ఏం చేశారా? అంటే సివిల్స్ రాసేటప్పుడు ఐఏఎస్ వెళ్దాం అనుకున్నారు? సరే, ఏదో ఒకటి ఏదొచ్చినా వెళ్ళొచ్చు. యాక్చువల్గా ఫారిన్ సర్వీస్ వచ్చింది, కానీ స్టేట్లో ఐపీఎస్ అయితే స్టేట్లో వచ్చేటట్టు ఉంది. సరే, సొంత స్టేట్లో ఉండొచ్చులే, దేశాలు బట్టు తిరగటం ఎందుకని. ఓకే, కొంచెం పల్లెటూరు వాళ్ళం కదా, అందుకని ఇక్కడే ఉండిపోదాం అనుకున్నాం. అంటే మీ సర్వీస్ అంతా ఆంధ్రప్రదేశ్లోనే? ఎక్కువ శాతం తెలంగాణలోనే? ఎక్కువ శాతం తెలంగాణ అయింది. వరంగల్, మహబూబ్ నగర్, కరీంనగర్, వరంగల్, మహబూబ్ నగర్. ఎక్కడ నక్సల్స్ మీరు చేసినప్పుడు నక్సల్స్ ప్రాబ్లం బాగా తీవ్రంగా ఉంది కదా? రైట్ ఫ్రమ్ ది బిగినింగ్ ఆ ఏరియాలోనే చేసేవాళ్ళు. ఆ రోజుల్లో కొత్తగా వచ్చిన యంగ్ ఆఫీసర్స్ అందరినీ ఆ ఏరియాలోనే వేసేవాళ్ళు. సో అందరితో పాటు నన్ను కూడా వేశారు. సో ఇక అక్కడే అందులో కొంచెం బాగానే చేస్తున్నాడు ఈ కుర్రాడు అనుకున్నప్పుడు అక్కడే కంటిన్యూ చేసేవాడు. నాకు ఇక అక్కడే పేరు పడిపోయి కరీంనగర్, వరంగల్, మహబూబ్ నగర్ ఆ ఏరియాలో చేశాను. టార్గెట్ చేయటం కానీ అట్లా ఏం లేదా? చేశారు టార్గెట్, బట్ అవన్నీ పార్ట్ ఆఫ్ డ్యూటీ. మీరు ఆ భావజాలానికి వ్యతిరేకిస్తూ వ్యాసాలు కూడా రాసినట్టున్నారుగా? రైట్. నాకు ఆ భావజాలం చాలా హింసాపూరితమైంది అనేది నా అభిప్రాయం. అండ్ అది సమాజానికి మేలు చేయదు, చివరికి కీడు చేస్తుంది అనేది నా అభిప్రాయం. అది సోవియట్ యూనియన్ పతనం ద్వారాను, లేకపోతే చైనా తెచ్చుకున్నటువంటి మార్పుల ద్వారా కూడా మనకి ప్రపంచవ్యాప్తంగా ప్రూవ్ అయిందిగా. ఆ భావజాలం ఎక్కువ కాలం నిలదొక్కుకోలేదు. ఇట్ ఈస్ ఇంప్రాక్టికల్. ఇట్ ఈస్ ఇంప్రాక్టికల్ బికాజ్ ఇట్ ఈస్ యాక్చువల్లీ యాంటీ హ్యూమన్ నేచర్. దట్ ఈస్ హౌ ఐ సీ ఇట్. ఓకే. తర్వాత ఈ సమైక్యాంధ్ర ఉద్యమం జరిగినప్పుడు కూడా మీరు వరంగల్లో పనిచేస్తున్నారు కదా? ఇదే కొద్ది రోజులు వరంగల్ కాదు, వరంగల్ జోన్ అనేవాళ్ళు. ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం 4 కలిపి ఆ జోనల్ ఇన్ఛార్జ్గా ఉన్నా కొన్నాళ్ళు. ఆ తర్వాత తీసేశారు, 6 నెలల్లోనే మార్చేశారు. అంటే మీరు ఆంధ్ర అధికారి కదా, మీ మీద ఉన్న టైప్లో చాలాసార్లు హైదరాబాద్లో ఆంధ్ర అధికారులను టార్గెట్ చేశారు కదా ఉద్యమం జరిగేటప్పుడు? ఆ రకంగా చేయలే, యాక్చువల్గా వేరే రకంగా జరిగిందిలేండి అది. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు మెయిన్ హార్డ్ కోర్ ఏరియాలో తిరిగేవాళ్ళు. ఆదిలాబాదు పాదయాత్రలో ఉండే పాదయాత్ర చేశారు కదా 2013లో. సో పాదయాత్ర చేసినప్పుడు అప్పుడే ఆదిలాబాద్ జిల్లా క్రాస్ అయ్యి కరీంనగర్ కరీంనగర్లో ఒక ఏరియాస్కి, కరీంనగర్ వచ్చేటప్పుడే అడ్డుకుంటామని గందరగోళంగా. ఆదిలాబాద్ జిల్లా భైన్సాలోనే ట్రై చేశారు. ట్రై చేస్తే అప్పుడు ఎంఆర్పిఎస్ వాళ్ళు ఉండి అటాక్ ఇచ్చారు. దాంతో ప్లస్ పోలీసులు కూడా అప్పుడు నేను అనుకోకుండా ఆ జోనల్ ఇన్ఛార్జ్గా ఉన్నా తెలిసి కొంతమంది ఆఫీసర్ని ఫోర్స్ని పంపించి దాన్ని కంట్రోల్ చేయగలిగాము. బైన్సాలోనే అడ్డుకోవాలని ట్రై చేశారు. తర్వాత కరీంనగర్ వచ్చినప్పుడు
మానేరు రివర్ ఉంటుంది. మానేరుకి అవతలేమో వరంగల్, అవతల కరీంనగర్, ఇవతల వరంగల్. సో కరీంనగర్ నుంచి వరంగల్ వైపుకి వస్తున్నప్పుడు నక్సల్స్ పేరు మీద అటాక్ చేస్తారు, ఫ్యాటల్ అటాక్ ఉంటుంది అనేది ఒక రూమర్ వచ్చింది. అంటే పాత్రికేయ వర్గాల్లో ఒక రూమర్ వచ్చింది. ఇదేదో సీరియస్గా ఉండేటట్లుందిరా అని చెప్పి నేను ఎస్పీని వాళ్ళని అలర్ట్ చేసి, అప్పుడు పాలరాజు ఎస్పీగా ఉండేవాడు వరంగల్ రూరల్కి. సో అతన్ని పదవయా ఏదో జాగ్రత్తగా చూడాలని చెప్పి, అది బాగా లోపల ఏరియా, మొగుళ్ళపల్లి పోలీస్ స్టేషన్ ఏరియా, మొగుళ్ళపల్లి చిట్యాల ఏరియా. సో అది చాలా ఇంటీరియర్, అక్కడ దిక్కుదివాణం ఉండదు ఏమైనా జరిగినా కానీ అని చెప్పి నేను ఎస్పీ రాత్రి 10-11ంటికి ఈయన ఎక్కడైతే క్రాస్ అవుతున్నాడో ఆ ఏరియాకి వెళ్ళి దగ్గరుండి కొంచెం బందోబస్తు ఏర్పాట్లు అవి చేసాం. దాన్ని ఏమని గాయించారంటే ఈయన చంద్రబాబు నాయుడు అభిమాని, అందుకని చెప్పి పాదయాత్రకి స్వాగతం చెప్పడానికి, సుగమం చేయడానికి వెళ్ళాడు అని చెప్పి ఒకటి గాయించారు. కాయిస్తే అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్, సో విదిన్ ఫ్యూ డేస్ ట్రాన్స్ఫర్ చేశారు. బట్ డజంట్ మ్యాటర్. అసలు అప్పుడు ఆయన ప్రతిపక్ష నాయకుడు, ప్రతిపక్ష నాయకుడికి నా ఏరియాలో ఏదన్నా భద్రత కల్పించాలి, బాధ్యత నాది. ఏదైనా జరిగితే మోరల్ రెస్పాన్సిబిలిటీ నాది అవుతుంది. కాబట్టి పోస్టింగ్ ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి, ముందు అది ప్రయారిటీ కదా. సో అందుకని చెప్పి అప్పుడు ఇక అక్కడి నుంచి వరంగల్ దాటేంత వరకు కూడా చాలా జాగ్రత్తగా చూసాం. ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడ కావాలని షాపులు బంద్ చేయించడం, ఈయన పాదయాత్ర వెళ్ళే దారిలో అవన్నీ చేసేవాళ్ళు. అప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు బాగా అడ్డుకునేవాళ్ళు కదా. సో అప్పుడు ఆయన తెలంగాణలోనేమో టీఆర్ఎస్ వాళ్ళు అడ్డుకుంటామని గోల్ చేశారు. తర్వాత ఆంధ్రాలోకి వచ్చేసరికి తెలంగాణకు అనుకూలంగా లెటర్ ఇచ్చాడు కాబట్టి ఆంధ్రాలోకి రానేమో అని అట్లా అవన్నీ జరిగినాయి. తర్వాత సార్ మీ సర్వీస్లో బాగా సక్సెస్ఫుల్గా మీరు ఛేదించిన కేసు, అలాగే మెజరబుల్ ఫెయిల్యూర్ ఏమైనా ఉన్నాయా? సక్సెస్ఫుల్గా ఛేదించిన కేసులు 2-3 మంచి ఉన్నాయిలేండి. జూబ్లీ హిల్స్ బాంబ్ బ్లాస్ట్ కేసు ఉంది కదా, అదొకటి. పరిటాల రవిని టార్గెట్ చేసిన కేసు, అదొకటి సక్సెస్ఫుల్గా ఛేదించాం. అందరినీ వరదాపురం సూర్య దగ్గర నుంచి అందరినీ అరెస్ట్ చేయాలి. మీరు అక్కడ పని చేస్తున్నారా? లేదు, అప్పుడు సిఐడిలో ఉండేవాడిని. ఓకే ఓకే. సో సిఐడి టేకప్ చేసింది. అనురాధ గారు హైదరాబాదు వైపు చూసుకునేవాళ్ళు, నేను రాయలసీమకి ఇన్ఛార్జ్ సిఐడిలో. సో నేను రాయలసీమ సైడ్, బెంగళూరు సైడ్ ఇన్వెస్టిగేషన్ నేను చేశాను. ఓకే ఓకే. సో అట్లా అప్పుడు ఐఓ కూడా చాలా మంచి ఐఓ ఉండేవాడు. కేసు గట్టిగా బిల్డప్ చేసి అంతా చట్ట ప్రకారం చాలా జాగ్రత్తలు తీసుకునేవాడు. దాంట్లో 13 మందికి యావజ్జీవ శిక్ష పడింది. అవును. ఈవెన్ కాన్స్పిరేటర్స్ కూడా శిక్ష పడింది. కాన్స్పిరేటర్ని శిక్ష ప్రూవ్ చేయడం చాలా కష్టం. అదే యాక్చువల్గా బాంబ్ బ్లాస్ట్ జరిగిన రోజున వరదాపురం సూరి కర్నూలులో హోటల్లో ఉన్నాడు. అయినా సరే అతన్ని దీనికి బాధ్యుడిని చేయగలిగాం, అంటే ఆ లింక్ ఎస్టాబ్లిష్ చేయగలిగాం. చేసి అతనికి కూడా యావజ్జీవం పడింది అప్పుడు. అవును, సూరి కూడా జైల్లో ఉన్నాడు కదా. సో అది బాగా సక్సెస్ఫుల్గా జరిగిన ఇన్వెస్టిగేషన్. అలాంటివి చాలా చేసేవాళ్ళండి. అప్పుడు రాయలసీమలో ఉన్నారా? రాయలసీమ ఇన్ఛార్జ్గా ఉండేవాళ్ళం. సో అది తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం అప్పుడే 97. అవునవును. సో ఇప్పుడు ప్రజెంట్లోకి వస్తే మీరు ఆలోచన పరుల వేదిక స్టార్ట్ చేశారు కదా, ప్రధానమైన కారణం ఏంటండి? అది బనకచర్ల ఇష్యూ మా దృష్టికి వచ్చిందండి. కొల్లినాగేశ్వరరావు వర్ధంతి జయంతి సందర్భంగా ఒక మీటింగ్ పెట్టారు. మీటింగ్ పెట్టినప్పుడు నీటిపారుదల రంగం, ఆంధ్రప్రదేశ్ విషయాల మీద డిస్కషన్ వచ్చింది. వచ్చినప్పుడు ఈ బనకచర్ల అనే ప్రాజెక్ట్ని బయటికి తీసుకొస్తున్నారు, ఇది మంచిది కాదు మనకి అని చెప్పి రిటైర్డ్ ఇంజనీర్ల సంఘం వాళ్ళు ఓపెన్ లెటర్ రాశారు ముఖ్యమంత్రి గారికి. అది నన్ను ఎవరో పట్టించుకోలే. ఆ లెటర్ అవన్నీ ఆ సభలో డిస్కషన్కి వచ్చినాయి. వచ్చినప్పుడు అరే ఇదేదో మనకు కాళేశ్వరం లాగా మనకు చుట్టుకునేటట్లుంది, దీన్ని వ్యతిరేకించి దీన్ని ఆబ్జాయించాలి అనే నిర్ణయానికి వచ్చాం. కానీ దాని గురించి పూర్తి సమాచారం లేకుండా మాట్లాడకూడదు మనం అని చెప్పి ఒక రోజున ఐలాపురం హోటల్లో రూమ్ తీసుకుని రిటైర్డ్ ఇంజనీర్లు, నీటిపారుదల రంగంలో కొంత ఎప్పటి నుంచో నాలెడ్జ్ ఉన్న లక్ష్మణ గారు, వడ్డే శోభనాథ్ గారు,
అందరం కూర్చొని పొద్దు నుంచి సాయంత్రం వరకు అక్కడే కూర్చుని మ్యాప్లు ఎదురుగా పెట్టుకొని డిస్కస్ చేశాం. రిటైర్డ్ ఇంజనీర్లు కొంతమంది పాపరారు వాళ్ళు పాత మ్యాప్లు తెచ్చి చూపించారు. ఇది ఇట్లా ఇది ఇట్లా ఇది ఇట్లా రాయలసీమకు కావాల్సింది ఇది, వీళ్ళు చేస్తూ ఉంటున్నది ఇది అని. సో ఇది ఎండ్ ఆఫ్ ది డే మేము కన్విన్స్ అయ్యాం ఇది మంచి ప్రాజెక్ట్ కాదు, మనకి గుదిబండ అవుతుంది అని. ఆ తర్వాత ఈ విషయం మీద ప్రజల్లోకి తీసుకెళ్దాము ముందు అని చెప్పి ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టుకుందాం అనుకున్నాం. ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టుకోవాలంటే మాకేం వేదిక లేదు, ఏం ప్లాట్ఫామ్ లేదు. ఒక ఇండివిజువల్స్ కాకంటే ఒక సంస్థ. ఇప్పుడు పత్రికల వాళ్ళని పిలవాలంటే ఏదో ఒక పేరు చెప్పాలిగా. ఎవరండి మీరు, ఎవరండి మమ్మల్ని పిలవడానికి అంటారు కదా. సో అందుకని అప్పటికప్పుడు వచ్చిన ఆలోచన పనులు వేదిక. ఏముందిలేవా మనం ఆలోచించే వాళ్ళం. అందుకని మేధావి అనే పేరు బాగా బదనామైంది కదా. సో అందుకని మేధావుల ఫోరం అని పెట్టాలంటే వద్దులే బాబు, ఆల్రెడీ ఆ పదానికి విలువ పోయింది కాబట్టి ఆలోచన పనులు వేదికని పెడదామని అప్పటికప్పుడు తీసుకున్నారు. అంతే తప్ప అదే రిజిస్టర్డ్ బాడీ కాదు. సో ఇప్పుడు బనకచెర్లను వ్యతిరేకిస్తే బనకచెర్ల ప్రాజెక్టు ఉద్దేశం రాయలసీమకు నీళ్లు ఇవ్వటం కాబట్టి రాయలసీమకు నీళ్లు ఇవ్వటం మీకు ఇష్టం లేదా అనే ఒక ప్రశ్న ఎదురవుతుందని మీరు ఆలోచించలేదు? ఆలోచించి ట్రూత్ మన వైపు ఉన్నప్పుడు భయపడమండి. ఆలోచించి ముందు రాయలసీమ వాళ్ళకే చెబుదాం ఈ విషయం పోయి అని చెప్పి ముందు రాయలసీమకే వెళ్ళాం. వెళ్ళి రాయలసీమ నీటిపారుదల పరిరక్షణ సంస్థ దశరామరెడ్డి గారు వాళ్ళందరూ దశాబ్దాలుగా పోరాటం చేస్తున్నారు. వాళ్ళ ముందు పెట్టాము ఇది. చూడండి దీనివల్ల వచ్చే లాభం 0, నష్టాలు ఇవి. అసలు ముందు మన ప్రయారిటీలు ఇవి, రాయలసీమకి చేయాల్సింది ఇది అని అంటే వాళ్ళందరూ కరెక్టేనండి, మేము కూడా పూర్తిగా ఏకీపిస్తున్నాం అని చెప్పి మాతో పాటు 3 రోజులు తిరిగారు, ప్రాజెక్టులన్నీ తిరిగారు, కర్నూలులో మీటింగ్ పెట్టాం. ముందు రాయలసీమ ప్రజలనే కన్విన్స్ చేయగలిగాం. దీనివల్ల మీకు ఒక్క ఎకరం కూడా అదనపు ఆయకట్టు రాదండి. దీనివల్ల కృష్ణా జలాల మీద మనకున్న హక్కులు పోతే, కృష్ణా జలాల మీద హక్కులు పోతే అన్నిటికంటే ఎక్కువ సఫర్ అయ్యేది రాయలసీమ వాళ్ళు. కృష్ణా డెల్టాకి ఏదో ఒక టైంలో వరద వచ్చినప్పుడు వాళ్ళు వదిలిపెట్టక తప్పదు. కానీ రాయలసీమకి కృష్ణా జలాల మీద హక్కు పోతే రాయలసీమ ఎండిపోతుంది. కాబట్టి రాయలసీమ హక్కులకి ముఖ్యమైనటువంటి ప్రమాదం ఇది అని వాళ్ళకి వాస్తవం కూడా అది, వాళ్ళు కూడా కన్విన్స్ అయ్యారు. ఇంకోటి రైతులుగా చూసినప్పుడు అసలు ప్రాంతాలతో సంబంధం ఏంటండి? ఎకరం భూమి ఎక్కడున్నా అదే ఎకరం భూమి, ఎవరైనా రైతులే. అవును. సో బడ్జెట్ కూడా అంటే దాదాపు 80,000 కోట్లు 90,000 కోట్లు బడ్జెట్ అన్నారు కదా. అది ఇప్పుడు ఆన్గోయింగ్ రాయలసీమలో ఇప్పుడున్న ప్రాజెక్టులు కంప్లీట్ చేస్తే ఎంత అవుతుంది, దాంతో కంపేర్ చేస్తే ఇదేంటి? రాయలసీమలో ప్రాజెక్టులు కంప్లీట్ చేయడానికి ఎంత అవుతుంది అనే దాని మీద ఖచ్చితమైన లెక్కలు ఉన్నాయి. సుమారుగా కూడా కాదు, 20,000 కోట్లు ఖర్చు పెడితే రాయలసీమే కాకుండా పశ్చిమ ప్రకాశం, పశ్చిమ నెల్లూరు, ఈ వెలిగొండ ప్రాజెక్టు ఇవన్నీ కంప్లీట్ అవుతాయి. దాదాపు మీకు ఒక 10 లక్షల ఎకరాల వరకు మీకు ఎక్స్ట్రా సాగులోకి వస్తుంది. ప్లస్ ఫ్లోరైడ్తో బాధపడుతున్న మార్కాపురం ఏరియాలన్నింటికి డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. అసలు మీకు ఆ మార్కాపురం ఏరియాలో ఎంత భూమి పడావుగా ఉందండి. నీళ్ళు ఇస్తే ఎంత వర్జిన్ సాయిల్ అది. 2 తెలుగు రాష్ట్రాల్లో అత్యంత వెనకబడిన ప్రాంతం అంటే అదే. దాని గురించి ఎవరు మాట్లాడరు. అక్కడ ప్రజాప్రతినిధులు కూడా ఏంటో చేయలేకపోయారు. సో మీకు ఒక రాష్ట్రంగా చూసినప్పుడు మీరు సంపద సృష్టించాలంటే ఇట్లా అన్యూజ్డ్గా ఉన్నటువంటి రిసోర్సెస్ని వాడకంలోకి తెస్తేనే కదా మీకు సంపద సృష్టించబడేది. సో 20,000 కోట్లు పెడితే మీకు 1,00,000 కోట్లు ఆదాయం వస్తుంది. తర్వాత ఇది ఎప్పటికి అవుతుందో తెలియదు. తర్వాత హెర్క్యులస్ టాస్క్ కదండి అది, పంపింగ్ చేయడం. చెప్పడం 80,000 కోట్లు అంటున్నారు కానీ అది తీరా కట్టేసరికి 1,50,000 కోట్ల నుంచి 2,00,000 కోట్లు అయ్యేదండి. అండ్ కట్టడానికి కనీసం 30-40 ఏళ్ళు పట్టేది కట్టినా కానీ. ఇంత చేసినా కానీ ఏం ఉపయోగం లేదు రాయలసీమకి. అది మా బాధ. సరే డబ్బులు పెడితే పోతే పోయినాయి, ఎవరికైనా ఉపయోగం ఉందంటే పర్వాలా, ఎవరికి ఉపయోగం లేదు దానివల్ల. ఇప్పుడు దాన్ని ఏదో కుదించి మారుస్తా అంటున్నారు. ఇది ఒరిజినల్ గా 2014-19లో ఉన్న ప్రాజెక్ట్. 14-19 మధ్యలో ఇది ఒకటి వైకుంఠపురం నుంచి లిఫ్ట్ పెట్టి సోమశిల చేద్దామనేది ప్రాజెక్టు. కానీ దానికి మేము అంటే ఈ డిస్కషన్లన్నీ అయిన తర్వాత మేము ప్రతిపాదించిన సవరణ ఏంటంటే, మీరు ఎలాగో గోదావరి జిల్లా నీళ్లు వెస్ట్ గోదావరి కృష్ణా మీదుగా తీసుకెళ్తున్నారు, ఆ 2 జిల్లాల పల్ల ప్రాంతం మీద నుంచి తీసుకెళ్లే బదులు మెట్ట ప్రాంతాల మీదకి తీసుకెళ్ళండి.
ఆ మెట్ట ప్రాంతాలు కూడా తడుస్తాయి. వెస్ట్ కృష్ణ, వెస్ట్ గోదావరి, అప్పర్ వెస్ట్ గోదావరి, అప్లాండ్ ఆఫ్ వెస్ట్ గోదావరి, ఆ రెండింటి మీదుగా కనుక మీరు అప్పర్ కంటూర్ మీదుగా తీసుకెళ్తే మీకు మొత్తం దారి పొడుగునా మీరు మొత్తాన్ని అవును నీళ్ళు ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఇక దాని గురించి ఆలోచించక్కర్లా. ఆ తర్వాత హార్టికల్చర్ వేసుకుంటారా, వరి పైర్లు పండించుకుంటారా, ఫీల్డ్ క్రాప్స్ వేసుకుంటారా, రైతుల ఇష్టం. సో అలా తీసుకెళ్ళడం ఒకటి. రెండోది, ఇప్పుడు ఉన్న కాలంలోంచి తీసుకొస్తే మొత్తం మీకు కాలంలో 6 TMC నీళ్ళు నిలబడిపోయి ఉంటాయి. అక్కడ నీళ్ళు వదిలితే, అక్కడ నీళ్ళు వదిలి ఇక్కడికి వచ్చే లోపల కృష్ణానది మీద కనుక సడన్ గా క్లౌడ్ బర్స్ట్ అయ్యి వరద వస్తే ఈ నీళ్ళన్నీ వెనక్కదన్నీ విజయవాడ మీద పడతాయి. అవును, వరద ప్రమాదం ఉంది. కాబట్టి ఇవన్నీ ప్రమాదాలండి. ఎందుకు ఇది మీరు పైనుంచి తీసుకెళ్తే ప్రమాదం ఉండదు. మొన్న కృష్ణానది వరద వచ్చినప్పుడు బుడమేరు నీళ్ళు అటు పారకే కదా వెనక్కి తన్ని. సో ఆ ప్రమాదం ఎప్పుడూ ఉంటుంది. కాబట్టి పైనుంచి తీసుకెళ్ళండి ఒకటి. రెండోది, మీరు నదిలో నీళ్లు పోస్తే ఏమవుతుందంటే అప్పర్ రైపేరియన్ స్టేట్స్ రైట్స్ అడుగుతారు. అట్లా కాకుండా మీరు వైకుంఠపురంకి ఇంకా పైనుంచే, యాక్చువల్గా ఇంకా పైనుంచే దాదాపు జగ్గైపేట, నందిగామ ఏరియాల్లో నుంచి యాక్విడక్ట్ ద్వారా క్రాస్ చేయండి. నదిలో కలపకుండా యాక్విడక్ట్ ద్వారా క్రాస్ చేయండి. క్రాస్ చేస్తే ఈ కృష్ణా నీళ్ళ మీద ఎవరో రైట్ అడగడానికి ఉండదు. అదొకటి ప్రపోజ్ చేసాం. ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్ దే షుడ్ డూ ఇట్. ఎందుకంటే లాంగ్ టర్మ్లో అది బెటర్. ఓకే, ప్రస్తుతం మీరు సమస్యల మీద పోరాటం చేస్తున్నారు. జగన్ నెవర్ అగైన్ అనే ఒక నినాదాన్ని కూడా ఇచ్చారు. ఈ రాష్ట్రంలో 2 ఉన్నాయి ప్రధానమైన పార్టీలు, ఐదర్ తెలుగుదేశం, జనసేన కూటమి, లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు ఈ ప్రభుత్వం మీద మీరు ఫైట్ చేయడం మూలంగా అది జగన్మోహన్ రెడ్డికి అడ్వాంటేజ్ అవుతుందేమో. ఈ ప్రభుత్వం మీద ఫైట్ చేయకపోతే కూడా జగన్మోహన్ రెడ్డికి అడ్వాంటేజ్ అవుతుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి వీళ్ళకి తేడా లేదురా అనుకున్నాడు, మరి ఆయన 2వ ఛాన్స్ ఇవ్వకూడదని ఎందుకు అనుకుంటారు? ఆ ప్రమాదం కూడా ఉందిగా. ఓకే, జగన్మోహన్ రెడ్డికి ఆల్టర్నేటివ్ గా మీరు ఉన్నప్పుడు యూ షుడ్ బి డిఫరెంట్ ఫ్రమ్ హిమ్. అతను చేసిన పనులే మీరు కూడా చేస్తే ప్రజలు ఎట్టుకోవాలి. అంటే మీది ఫ్రెండ్లీ ఫైట్ గా అనుకోవాలా? నో, ఇట్స్ నాట్ అ ఫ్రెండ్లీ ఫైట్. ఫైట్ అనేది ఫ్రెండ్లీగా ఎందుకు ఉంటుంది? ఇట్స్ ఫైట్ ఈజ్ అ ఫైట్. మీరు మార్చుకుని చేస్తాం, వాటిని మీరు పరిశీలించి మార్చుకోండి. లేకపోతే ప్రజలు మూడో మార్గం వెతుక్కోవాల్సిందే. ప్రజలకు తప్పదు. బికాజ్ ఇట్ ఈస్ నాట్ అ మోనోపలీ ఆఫ్ 2 parties. ఈ స్టేట్ ఇంట్రెస్ట్లు ముఖ్యం. ఇప్పుడు ఆయన 5 ఏళ్ల పాటు ప్రత్యేక హోదా గురించి మాట్లాడాల. పోనీ కనీసం ప్రత్యేక హోదా ప్లేస్లో వాళ్ళు ఏదో ఇస్తా అన్నారు ప్యాకేజీ, ఎక్స్టర్నల్లీ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్, ఈఏపీ ప్రాజెక్ట్స్ అంటే 90% డబ్బులు వస్తాయి. వెనకబడిన ప్రాంతాల నిధులు ఉంటాయి, అవన్నీ తెచ్చుకోవాలిగా. అవి ఆయన తెచ్చుకోడు, మీరు తెచ్చుకోరు. ఆయన తెలంగాణ ప్రభుత్వానికి బిల్డింగ్లన్నీ రాసి ఇచ్చేస్తాడు పవర్లోకి వచ్చిన వారం రోజుల్లోనే. సాయంత్రానికి నరసింహన్ గారు నోటిఫికేషన్ ఇచ్చేసారు. అవును, మీరు వచ్చిన తర్వాత ఇప్పటికీ తెలంగాణ నుంచి తెచ్చుకోవాల్సిన ఆస్తులు తెచ్చుకోరు, మీరు తెచ్చుకోవాల్సిన బాకీలు తెచ్చుకోరు. ఏం చేస్తున్నట్టు? ఎందుకు ఇంత మెత్తగా వైఖరి ఉంటారండి? యాక్చువల్లీ కేసీఆర్ ఉన్నప్పుడు చాలా కట్ త్రోట్గా ఉండేవాడు. ఇక్కడ మనళ్ళేమో అంత బార్గెన్ చేయకపోవటం, మనకు రావాల్సినవి తీసుకోలేకపోవటం. ఇప్పుడు విభజన సందర్భంగా రావాల్సిన ఏ రాజకీయ బలహీనతలైతే తెలంగాణ ఏర్పాటుకి సహకరించినాయో అవే రాజకీయ బలహీనతలు ఇవాళకి ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రయోజనాలను కాపాడడంలో విఫలమవుతున్నాయి. ఆ రాజకీయ బలహీనతలు, మీకు రాజకీయ బలహీనత ఉండొచ్చు, ప్రజలను ఎలా బలహీనలు చేస్తారు మీరు దానివల్ల? కాబట్టి ప్రజల ప్రయోజనాలు కాపాడుకోవడం ముఖ్యం. దానికి మీరు కాపాడకపోతే మాలాంటి వాళ్ళు ఎవరో వస్తాం. ఎవరో ప్రశ్నించరు, మేమిద్దరం కూడబలుక్కుంటే ఎవడు అడిగేవాడు ఉండడు అని ఎవరు అనుకోకూడదు. సో ఇప్పుడు మీరు బయటకు రావటం, ప్రశ్నించడం అంతా కూడా మీరు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత మీరు ఏదో ఆశించారు, ఆశించింది దక్కకపోవటం మూలంగా మీరు వచ్చి మాట్లాడుతున్నారు అనేది మీ మీద వాళ్ళు చేస్తున్నారు. కరెక్ట్. విమర్శ ఏంటి? చాలా మంది మనసుల్లో అదే ఉంటుంది. వీడేదో కోరుకుని ఉంటాడు రా, వీడికి ఇచ్చినట్లు లేరు, అందుకని ఏడుస్తున్నాడు, అందుకని బయటకు వచ్చి నోటికి వచ్చి. నేను చెప్పేది ఒకటే, నా పాతివ్రత్యాన్ని నిరూపించుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. నేను ఏ ఉద్దేశంతో అంటున్నానో నాకు
ప్రజా ప్రయోజనాలు ముఖ్యమో లేకపోతే నా ప్రయోజనాలు ఏదో నెరవేరలేదు కాబట్టి నేను చేస్తున్నాను అనేది నేను సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా లేదు. నేను సమాధానం చెప్పినా కన్విన్స్ అయ్యేవాడు ఎవడు ఉండడు అక్కడ. కాబట్టి నేనేమి ప్రయత్నం కూడా చేయను. ఆ విషయాన్ని అట్లా వదిలేద్దాం. నేను మాట్లాడే మాటల్లో నిజం ఉందో లేదో మీరు గమనించుకోండి, ఆలోచించుకోండి. నిజం ఉంటే నిజం ఉన్నంత మేరకు నమ్మండి, లేనప్పుడు మీరు చెప్పే తప్పండి అని చెప్పండి. అంతేగాని నా మోటివ్స్ని ప్రశ్నించడం ఎందుకు? దానికి నేనేం సమాధానం చెబితే మీరు కన్విన్స్ అవుతారో చెప్పండి. అంటే జనరల్గా ఏంటంటే మీకు ఏదో ఒకటి వస్తుందని అందరూ అనుకున్నారు అప్పుడు. అసలు అనుకుంటారు పాపం, వాళ్ళు ఇచ్చారు కూడా. ఒక రకంగా చెప్పాలంటే ఏదో ఇచ్చారు కదా, మరి వాళ్ళకి తోచింది ఇచ్చారు, మీరు తిరస్కరించారు. అవును, తోచింది ఇచ్చారు, నాకు నచ్చలా, నేను చేరలా. అంటే ముఖ్యమంత్రి గారు మీకేదో మీరు ముందు సిస్టంలోకి వస్తే తర్వాత మీరు అనుకున్నది చేయొచ్చు అని చెప్పి అన్నారని అంటారు. నేను అనుకున్నది ఏంటి, ఏం చేయదలుచుకున్నాను అది జైనిస్తే సిస్టంలోకి రావడానికి సిద్ధమే, లేనప్పుడు బయట ఉండే చేస్తాను. అది జగన్మోహన్ రెడ్డి అనే దుర్మార్గపు పరిపాలన బారిన మళ్ళా ఈ ప్రజలు పడకూడదు అన్న తపన నాది. దానికి తగినటువంటి పని ఇస్తే చేస్తా, లేనప్పుడు బయట ఉండి అదే పని చేస్తా. అందులో నా వ్యక్తిగత స్వార్థం ఏముంది? నాకు ఏ పదవులు నేను అనుభవించలేదు, ఏ హోదాలు అనుభవించలేదు, ఏ అధికారం అనుభవించలేదు. కాబట్టి వాళ్ళ వాటి కోసం వెంపర్లాడతా చెప్పండి. ఎవరు అనేవాళ్ళకి కూడా కొంచెం ఆలోచించాలిగా. తిరస్కరించినప్పుడు అంటే రెస్పాన్స్ ఎట్లా వచ్చింది? మీ సన్నిహితులు కానీ, కుటుంబ సభ్యులు కానీ, మీ ఫ్రెండ్స్ తీసుకోమని చెప్పారా, వద్దని చెప్పారా? ఏమండి, నా శ్రేయోభిలాషులు మీలాంటి ఫ్రెండ్స్ లేకపోతే సన్నిహితులు వాళ్ళందరూ ఏంటంటే నేను సంతోషంగా ఉండాలి, హ్యాపీగా ఉండాలని కోరుకుంటారు. వాళ్ళు ముందు ఏంటండి ఆ పోస్ట్ ఏంటి, ఏం చేస్తారు అక్కడికి వెళ్ళి మీరు అని అన్నవాళ్లే తర్వాత ఏమండి ఏదో ఒకటి తీసుకోరాదు, మర్యాదగా ప్రశాంతంగా రిటైర్డ్ లైఫ్ గడపవచ్చు కదా అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. ఎక్కువ మంది చేరండి, ఏదో ఒకటిలే ముందు చేరొచ్చు కదా, రిఫ్యూజ్ చేసినట్టు ఎందుకు ఉండాలి అని. కానీ నా లైఫ్ నాదండి, నేను నిర్ణయించుకోవాలి. నేను ఫ్రెండ్స్ కోసం నిర్ణయాలు తీసుకోను, నా కోసం నేను నిర్ణయాలు తీసుకుంటాను. నేను ఏది రైట్ అనుకుంటే అది చేస్తా. నాకున్న కొద్దిపాటి జీవితాన్ని వెళ్ళి ఒక మూలన చీపురు కట్టలాగా కూర్చోవడానికి నా లైఫ్ నేను ఎందుకు వేస్ట్ చేసుకుంటా? తర్వాత అండి, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చాలామంది తెలుగుదేశం పార్టీ అనుకూల అధికారులకి పోస్టింగ్లు ఇవ్వలేదు, వేధించారు, పక్కన పెట్టారు. కూటమి వచ్చిన తర్వాత కూడా వాళ్ళకి సరైన పొజిషన్లు దొరకలేదు. ఈ పోలీస్ పోస్టింగ్లన్నీ కూడా ఈ నియామకాల వెనక మాజీ ఐజీ ఘట్టమనేని శ్రీనివాసు, మాజీ డీజీ ఠాకూర్ హస్తం ఉంది, వీళ్ళే కీలకంగా వ్యవహరించారు అని ఒక ప్రచారం జరిగింది. సరే, దాని మీద మీకు ఏమైనా సమాచారం ఉందా అనేది ఒకటి. రెండోది ఏంటంటే, మీకు సరైన పొజిషన్ దొరకపోవటం వెనక వీళ్ళ పాత్ర ఏమైనా ఉందా? తెలీదు, యాక్చువల్లీ ఎవరి పాత్ర ఉందో తెలీదు. రెండోది వాళ్ళిద్దరూ పోస్టింగ్లు అవి డిసైడ్ చేశారనేది రూమర్గా విన్నానే తప్ప నాకు అందులో వాస్తవాలు తెలీదు. చాలా మంది ఏమనుకున్నారంటే ఏబి వెంకటేశ్వరరావు అన్ని డిసైడ్ చేస్తున్నాడంట అని ఆ రూమర్ కూడా నడిపించారు. మొదటి 6 నెలలు అదే నడిచింది. ఆ రూమర్ వీళ్ళే నడిపించారని కూడా ఇంకొక రూమర్ నడిచింది. అందులో ఏది నిజమో ఏది ఎంతవరకు నిజమో నాకే తెలియదు. అంటే మీరు కీలకం అయితే అక్కడ వాళ్ళది నడవదనే ఉద్దేశంతో మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా. నేను ఏనాడు ఏ పోస్టింగ్ విషయంలోనూ కలగ చేసుకోవాలి, నన్ను ఎవరు అడగలా, నేను ఎవరికి చెప్పలా. నా వరకు నేను క్లారిఫై చేయగలుగుతా. మిగిలిన పాత్ర ఎంత ఉందన్నది నాకు తెలియదు. కాకపోతే ప్రో టీడీపీ ఆఫీసర్లకి కొంత అన్యాయం జరిగింది అనేది ఉంది. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? జరిగిందంటారా, న్యాయం జరిగిందంటారా? కొద్ది రోజులు ఇబ్బంది పడ్డారు కానీ చివరికి ఎక్కడో చోట అకామిడేట్ చేసినట్లున్నారులేండి. ఎవరిని అంతగా పూర్తిగా ఏమి వదిలేయలే. అప్పుడు ఓవర్ యాక్షన్ చేసిన ఐపీఎస్ అధికారులు ఉన్నారు. యాక్చువల్లీ వాళ్ళు పోలీస్ ఆఫీసర్లుగా కాకుండా జగన్కి ప్రైవేట్ ఆర్మీ లాగా పనిచేశారు. పివి సునీల్ కుమార్, సంజయ్, పిఎస్ఆర్ ఆంజనేయులు, వీళ్ళ మీద చర్యలు తీసుకునే విషయంలో మొదట్లో అంటే టీడీపీ క్యాడర్ కొంత అసంతృప్తిగా ఉంది. సరే, సంజయ్ని అరెస్ట్ చేశారు, పిఎస్ఆర్ ఆంజనేయులు కూడా పెట్టారు, పివి సునీల్ కుమార్ని ఇంకా ఏం చేయలేదు. నోటీస్ ఇచ్చారు రమ్మని. మేబీ అది రఘురామకృష్ణరాజు గారు పదే చేస్తాం మూలంగా ఇచ్చారేమో. ఎందుకు ఇట్లా అంటే పోలీస్ అధికారులు ఇలా వ్యవహరించడం ఎంతవరకు సమంజసం అండి?
ఏ పోలీస్ గతంలో కూడా ఎప్పుడూ లేదు ఇంతగా పోలీస్ అధికారులు ఒకరిని మోయటం అనేది, ఒక పార్టీ తరఫున పనిచేయటం అనేది. సరే నన్ను అన్నవాళ్ళు నన్ను అన్నారుగా, మీరు అట్టాగే ఉండేవాళ్ళు అని. సో నేను ఇవాళ వచ్చి శుద్ధులు చెప్పినట్టు ఉంటుంది, కానీ నన్ను అన్ననాడు నేను అదే చెప్పా. అయ్యా మీ దగ్గర 5 ఏళ్ళు టైం ఉందయ్యా, 5 ఏళ్ళ టైంలో నేనేం చేశానో కరెక్ట్గా కాగితం మీద పెట్టండి, నన్ను నిలదీయండి, బోన్లో నుంచోబెట్టండి, నేను సమాధానం చెప్పుకుంటానన్నా. ఒక లేని ఆరోపణలను సృష్టించి నా మీద కేసు పెట్టారే తప్ప ఇప్పుడు వీళ్ళందరూ 23 మంది ఎమ్మెల్యేలు నువ్వే లాక్కెళ్ళిపోయావంట. అదే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు కోసం పనిచేశాడు, ఇంటెలిజెన్స్ అని అన్నాడు కదా. 3 మంది ఎమ్మెల్యేలు మా వాళ్ళని తీసుకెళ్ళి లాక్కుపోయాడు, కరెక్ట్ అన్నాడు కదా. అన్నప్పుడు కనీసం దాని మీద క్రిమినల్ కేసు పెట్టగలిగితే పెట్టు. తర్వాత పార్టీకి అనుకూలంగా సోషల్ మీడియా నడిపాడు, ఇవన్నీ కూడా ఆరోపణలు చేశాడు. కరెక్ట్. సో నేను నిజంగా చేసి ఉండుంటే క్రిమినల్ కేసు పెట్టు. పోనీ క్రిమినల్ కేసుకి సరిపడా సాక్ష్యాలు దొరకట్లేదా అనుకోండి. కొన్నిసార్లు క్రిమినల్ కేసుకి సరిపడా సాక్ష్యాలు దొరకకపోవచ్చు. కనీసం డిపార్ట్మెంట్లో ఎంక్వైరీ వేయి, నువ్వు ఇవన్నీ చేసావు నిజమా కాదా అని చెప్పి కనీసం నా దగ్గర సమాధానం అడిగి రాబట్టుకో, రిటర్న్గా సమాధానం అడిగి రాబట్టుకో. అది కూడా చేయలేదుగా. చేయకుండా ఇవాళ వచ్చి నువ్వు 23 మంది ఎమ్మెల్యేలు లాక్కెళ్ళావనంటే అది గాలితనం అవుతుంది. అరే 5 ఏళ్ళు ఏం చేసావా నీ ప్రభుత్వం? మీ ప్రభుత్వం ఉన్నప్పుడు 5 ఏళ్ళు ఏం చేశారు? కనీసం దాన్ని నాకు ఒక డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ కూడా వేయలేదు, దాని మీద నన్ను ఒక ఎక్స్ప్లెనేషన్ కూడా అడగల, షోకాజ్ నోటీస్ ఇవ్వాలా, ఇవాళ ఎందుకు మాట్లాడతారు దాని గురించి? అలాగే ఇట్లా కంటిన్యూస్గా ఆరోపణలు చేసేవాళ్ళు ఎంతో కొంత ప్రూఫ్ కూడా ఇవ్వాలి. అంతే తప్ప నోటికొచ్చిన ఆరోపణలన్నిటికీ సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. కాపు రిజర్వేషన్ కోసం వాళ్ళు తునిలో బహిరంగ సభ పెట్టుకున్నప్పుడు రత్నాచల ఎక్స్ప్రెస్ని తగలబెట్టేశారు. పోలీసులు గుడ్లప్పగించి చూస్తూ ఊరుకున్నారు, కానీ దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేయలేదండి. తర్వాత మీ ఇంటెలిజెన్స్ కూడా ఫెయిల్ అయింది, ఈ రైలు తగలబెట్టడం అంటే ఇవన్నీ కూడా ముందే పసికట్టలేకపోయింది, ప్రభుత్వానికి సమాచారం ఇవ్వలేకపోయింది అనేది కూడా ఒక అపవాదం ఉంది. అపవాదం నిజమో అది చెప్పాలి మీరు. ఓకే, పోలీస్ డిపార్ట్మెంట్ ఏమీ చేయలేదు, గుడ్లప్పగించి చూస్తుంది అన్నది వాస్తవం కాదు. నేను మీకు వాస్తవం అని చెప్తున్నా. ఆ రోజున Ravi Prakash was SP and one of the finest officers. He was there on the spot. పోలీస్ ఫోర్స్ యాక్చువల్గా ఇంకొంచెం ఎక్కువ ఉంటే బాగుండేది, కానీ పోలీస్ ఫోర్స్ సఫిషియెంట్గా లేదు. బట్ ఉన్నంతలో తను మేనేజ్ చేసుకుంటూ వచ్చాడు. ఆ రోజున ఏం జరగబోతోంది అనే దాని మీద నిజం చెప్పాలంటే ముద్రగడ పద్మనాభం గారి ఇంట్లో వాళ్ళకు కూడా తెలియదు ఏం జరగబోతోంది. ఆయన అంత సీక్రెట్స్ మెయింటైన్ చేస్తాడు, ఎవరికి ఏవి చెప్పడు ఏం చేయబోతున్నాడు. రమ్మంటాడు అంతే, జనాన్ని పోగేస్తాడు. జనానికి కూడా తెలియదు ఏం చేయబోతున్నారు, ఎవరికి ఏమీ తెలియదు. నాకు ఇంకా బాగా గుర్తు, ఐ థింక్ ఇట్ వాజ్ ఎ సండే. నేను పొద్దున్నే 9 వెళ్ళి ఆఫీసులో కూర్చున్నా, ఇవాళ ఈ ఈవెంట్ ఉందని చెప్పి, చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి పొద్దున్నే 9 దగ్గర నుంచి ఆఫీసులో కూర్చుని మానిటర్ చేస్తున్నాం ఏం జరుగుతుంది అని. పొద్దున్నే అందుబాటులో ఉన్న రాజకీయ నాయకులు అందరినీ అడిగారు, ఏంటండి ఇవాళ ఏంటి ప్రోగ్రామ్, అసలు ఏం చేయబోతున్నారు అని. రూలింగ్ పార్టీ వాళ్ళని, అపోజిషన్ పార్టీ వాళ్ళని, అక్కడికి వెళ్ళిన నాయకుల్ని అందరికీ ఫోన్లు చేసి అడిగారు, ఏంటండి ఈ ప్రోగ్రామ్ ఏంటి అంతా సీక్రెట్గా పెట్టారు, సస్పెన్స్గా పెట్టారు అని. వాళ్ళు ఎవ్వరు కూడా మాకెవ్వరికి ఏమి తెలియదు సార్ అన్నారు. వాళ్ళెవరికి ఏం తెలియదు నిజంగానే. మీటింగ్ స్టార్ట్ అయిన తర్వాత ఆయన ఒక 10 నిమిషాలు మీటింగ్ చెప్పాడు. మీటింగ్ చెప్పిన తర్వాత అప్పటికప్పుడు వెళ్ళి మేము రాస్తారోకో చేస్తామండి అని అనౌన్స్ చేశాడు. అనౌన్స్ చేసి హైవే మీద కూర్చుండిపోయాడు. జనం అందరూ ఎక్కడెక్కడి నుంచో వచ్చారు. జనం వచ్చినప్పుడు ఆ జనం అందరూ అటు ఇటు పరుచుకునేసరికి పక్కనే రోడ్డు పక్కనే రైల్వే లైన్, ఆ ట్రాక్ మీద కూడా వెళ్ళారు జనం. ఈ ట్రాక్ మీద జనం చూసి ఇప్పుడు వచ్చే రైలు ఆగింది అక్కడ. ఆగినప్పుడు కొంతమంది మోటార్ సైకిళ్ళు విపరీతంగా ఉంటాయిగా, మోటార్ సైకిళ్ళలో పెట్రోలు అవి తీసి దాని మీద పోసి పెట్టారు. నోబడీ న్యూ వాట్ వాస్ గోయింగ్ టు హ్యాపెన్. అండ్ ఆ తర్వాత పోలీస్ జీపులు తగలబెట్టడం, అక్కడ తుని రూరల్ పోలీస్ స్టేషన్ దగ్గర పోలీసులు ఏం లాఠీ చార్జ్ చేయటం కానీ ఏం చేయలేదు అనుకుంటా. చేయబోయారు. యాక్చువల్గా అయితే ఒక
ఇన్స్పెక్టర్ పేరు చెప్పలే కానీ ఒక ఇన్స్పెక్టర్ తొందరపడి యాక్చువల్గా ఫైర్ ఓపెన్ చేయడానికి రెడీ అయ్యాడు. రెడీ అయితే మేము ఎట్టి పరిస్థితిలో ఫైర్ ఓపెన్ చేయొద్దా, ఎందుకంటే వేల మంది జనం ఉన్నారు, ఫైర్ ఓపెన్ చేసినా కానీ నువ్వు దానివల్ల ఉపయోగం ఉండదు సరిపోదా, ఇంకా తీవ్రం అవుతుంది, వాళ్ళు అందరూ వచ్చి మిమ్మల్ని అటాక్ చేస్తారు, అది దానివల్ల ఏం ఉపయోగం లేదు, ఎట్టి పరిస్థితుల్లో ఫైర్ ఓపెన్ చేయొద్దు అని చెప్పి రవిప్రకాష్కి చెప్తే రవిప్రకాష్ దగ్గరుండి వాళ్ళని ఆఫ్ చేసి, బికాస్ పోలీస్ వర్ గెటింగ్ రెస్ట్లెస్, ఇదేంటండి మా జీపులు తగలబెడతారు, మమ్మల్ని కొడుతున్నారు, మా మీద కాదు రైల్లో చాలా మంది ప్రయాణికులు ఉంటారు, రైల్లో ప్రయాణికులు ఉన్నారు పాప, వాళ్ళందరూ దిగి పారిపోయారు కాబట్టి సరిపోయింది, లేకపోతే చాలా ఇంకా పెద్ద ప్రమాదం. సో ఈ బిల్డప్ టు దిస్ మీటింగ్ 6 months ముందు నుంచి మీటింగ్కి బిల్డప్ జరుగుతుంది. ఈయన వెళ్ళి ఎక్కడికక్కడ లోకల్గా మీటింగ్లు అడ్రస్ చేయడం, మీరందరూ రావాలండి మనం మాట్లాడాలండి అని చెప్పడం, ఇవన్నీ జరిగేది మా కళ్ళ ముందు తెలుస్తూనే ఉంది. మేము ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి సమాచారం ఇస్తూనే ఉన్నాం, ఇది ఇష్యూ అవుతుందండి, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది మేజర్ ఇష్యూస్ దట్ యూఆర్ గోయింగ్ టు ఫేస్ అని చెప్పి 6 months ముందు నుంచి ఏ రోజుకా రోజు చెప్తూనే ఉన్నాం. మధ్యలో భూమన్ కరుణాకర్ రెడ్డి వచ్చి రాజమండ్రిలో ఫ్లైట్ దిగి తుని మీటింగ్ ప్లేస్ దగ్గరికి వెళ్ళి అప్పుడు ప్రిపరేషన్స్ జరుగుతాయి. ఆయనకి ఒక ప్యాకెట్ ఇచ్చి వచ్చాడు. తర్వాత అంబటి రాంబాబు 1-2 సార్లు వెళ్ళి కిర్లంపూడిలో కలిశాడు. ఇవన్నీ మా కళ్ళెదురుగా జరుగుతూనే ఉన్నాయి. ఇందులో ఏం కళ్ళు మూసుకుని లేవు. ముఖ్యమంత్రి గారు అన్నారు కదా రాయలసీమ నుంచి కడప నుంచి కొంతమంది వచ్చి చేశారని, దానికి కూడా మీ దగ్గర సమాచారం లేదు. యాక్చువల్గా అది పెద్ద వాస్తవం కూడా కాదు. ఆయన అనుకుని ఉంటారు వచ్చారని, బట్ తర్వాత వెరిఫికేషన్లో చూస్తే రాయలసీమ నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది బలి చేసే వాళ్ళు వచ్చారు, కానీ కొంతమంది బట్ నాట్ సబ్స్టాన్షియల్ నంబర్. ఓకే, ఎక్కువ వాళ్ళే అని ఏమి చెప్పలేము. యాక్చువల్గా లోకల్సే చేసింది, వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరి జనమే ఎక్కువ మంది ఉన్నారు. తర్వాత కేసులు కొట్టేసినట్టున్నారు, ఎత్తేసినట్టు కేసులు ఎత్తేసారులేండి. అది రాజకీయ రంగు పులుముకుని కేసులు కూడా ఎత్తేసారు. ఇట్ ఈస్ నాట్ దట్ పోలీసులు చేతులు కట్టుకుని అయితే కూర్చోలా ఆ రోజున, కాకపోతే దేవర్ ఓవర్ పవర్డ్ దట్. సో ఫైర్ ఓపెన్ చేసే పరిస్థితి కాదు. ఫైర్ ఓపెన్ చేయొద్దు అనేది ఒక కాన్షియస్ డెసిషన్ అండ్ ఇట్ వాజ్ ఎ రైట్ డెసిషన్. ఓకే, బట్ కొన్ని మేము పోస్ట్ ఇన్సిడెంట్ కొన్ని విషయాల్లో మెతక వైఖరి అవలంబించడం వల్ల తప్పు జరిగింది. వి షుడ్ హావ్ బీన్ టఫర్ ఇన్సిడెంట్ అయిన తర్వాత. ఇన్సిడెంట్ అయ్యేంత వరకు వాళ్ళు ఏం చేయబోతున్నారో తెలియదండి మీకు. మీరు ఊహించుకుని ఏం అరెస్టులు చేస్తారు? ఓకే, ఊహించి మీరు పలానా చేయబోతున్నారు అని చెప్పి మనం ఊహించలేం కదా. కానీ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఫ్యాక్ట్స్ మీ ఎదురుగా ఉన్నాయి కదా, అప్పుడైనా టఫ్ డెసిషన్స్ తీసుకోవాలి కదా. అది తీసుకోవడంలో ఫెయిల్ అయ్యాం. దాని మూలం భయం ఉండదు. దాని మూలం భయం లేకుండా పోవడమే కాకుండా ఆ ఈవెంట్ ఏదో లెజిటిమైజ్ అయిపోయింది. అవును, మేము చేసింది రైట్ అనే భావన కలిగింది, గర్వంగా చెప్పుకునే పరిస్థితి. సచ్ ఎ బ్యాడ్ ఇన్సిడెంట్. అవును. తర్వాత కోడికత్తి సీన్ ఇష్యూ అండి. కోడికత్తి అదొక అప్పట్లో జగన్మోహన్ రెడ్డి దాన్ని ఒక పెద్ద ఇష్యూ చేసి చిన్న గాయానికి నేను హైదరాబాద్ వెళ్ళి హడావుడి చేసి అల్లర్లకి రెచ్చగొట్టే ప్రయత్నం జరిగింది, జగన్ మీద దాడి జరిగిందనే నెపంతో రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లు సృష్టించాలనే ప్రయత్నం జరిగింది అన్నారు. తర్వాత మీరు కూడా మొన్న ఈ మధ్య కోడికత్తి సీన్ పరామర్శించినట్టు. అలా అప్పుడు ఏం జరిగింది? నేను వీడియోలో వివరంగా చెప్పానుగా. ఇనీషియల్గా అయితే అతను అటాక్ చేసింది సొంత తెలివితేటలతో చేసిందే. ఓకే, ఎవరో దాని వెనకాల ఉండి ప్రాబ్లం ఉండి చేసింది కాదు. అంటే వైసీపీ నాయకులు వెనకాల ఉండి లేదు, ఆ కుర్రాడు సొంత నిర్ణయంతో చేసింది. దాన్ని ఒక రకంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా సీరియస్ గా తీసుకోవాలా. ఆన్ ది స్పాట్ సీరియస్ గా తీసుకోవాలి. వెళ్ళిపోవడమే కాదు, వదిలే ఇతను పట్టుకుని కొడుతున్నారు వాళ్ళ పార్టీ వాళ్ళు. లోపల అందరూ ఉన్నారు వాళ్ళ పార్టీ వాళ్ళు చాలా మంది, కేకే, మధ్య శ్రీనివాసరావు, వీళ్ళందరూ ఉన్నారు పక్కనే. వాళ్ళందరూ పట్టుకుని బాధితే ఇతను జగనన్న నన్ను కొట్టి చంపేస్తున్నారు అని చెప్పి అరిచాడు. అరిస్తే వదిలేండి ఆ పిచ్చోళ్ళలాగా ఉన్నాడు అని చెప్పి అన్నాడు ఈయన అని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి షర్టు ఫస్ట్ ఎయిడ్ చేయించుకోండి అంటే ఏం అవసరం అంత చిన్న దెబ్బలే అన్నాడు. తర్వాత సరే ఫస్ట్ ఎయిడ్ చేశారు. చేసినాక పక్కన నాగేశ్వరరెడ్డి వాళ్ళు ఉన్నట్టున్నారు, కొత్త షర్ట్ ఇచ్చారు, కొత్త షర్ట్ వేసుకుని ఆయన హైదరాబాద్ వెళ్ళిపోయాడు.
హాస్పిటల్కి వెళ్దురు కానీ రండి సార్ అని చెప్పి అక్కడ ఎయిర్పోర్ట్ ఆఫీసర్లు వాళ్ళు చెప్తే కూడా వద్దులేండి హైదరాబాద్ వెళ్ళి చేయించుకుంటాలే చూపించుకుంటాలే అన్నాడు. హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత అంటే ఇక్కడ నుంచి ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిన తర్వాత వీళ్ళ ఆలోచనలు మారినాయి. మారి హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి వెళ్ళిన తర్వాత విజయసాయి రెడ్డి గారు ఎయిర్పోర్ట్కి వచ్చాడు. ఆయన బుక్ చేసి ఉంటాడు. వచ్చి అక్కడ విఐపి లాంజ్లో గంట సేపు కూర్చుని వీళ్ళందరూ మాట్లాడుకుని దీన్ని ఇలా ప్రొజెక్ట్ చేద్దాం అని చెప్పి అప్పటికప్పుడు సిటీ న్యూరో హాస్పిటల్కి తీసుకెళ్ళి అక్కడ పడుకోబెట్టి ఫోటోలు గిటోలు తీసి ఇక రచ్చ మొదలెట్టారు. అది జరిగింది. అదొకటి. తర్వాత వివేకానంద రెడ్డి హత్య మార్చిలో ఎన్నికలకు ముందు. వివేకానంద రెడ్డి హత్య విషయంలో కూడా ఇంటెలిజెన్స్ ఫెయిల్ అయింది, నాకు సరైన సమాచారం చెప్పలేదని చంద్రబాబు నాయుడు గారి ఇటీవల కాలంలో కూడా చెప్పారు. అక్కడ కూడా మీ ఫెయిల్యూర్ ఉందా? లేదు, అది ఆయనకి ఏం గుర్తుంటదండి 6 ఏళ్ల తర్వాత. ఏదో లీలగా గుర్తుండి ఉంటుంది. ఇప్పుడు ఆ కేసులో జనరల్ గా మనం ఆ హంతకులను పట్టుకోవడంలో ఫెయిల్ అయ్యాను అనేది అందరి మనసుల్లోనూ ఉన్నదే, నా మనసులో కూడా ఉంది అది చెప్పాలంటే. అంతే తప్ప స్పెసిఫిక్ గా ఎవరి కారణం అనేది యాక్చువల్ గా ఆయనకు గుర్తుండే అవకాశం లేదు. ఎందుకంటే మర్చిపోతాం 5 ఏళ్ల తర్వాత న్యూఆన్స్డ్గా ఆ రోజున ఏం జరిగిందో మినిట్ టు మినిట్ ఏం గుర్తుంటుంది. యాక్చువల్గా జరిగింది ఏంటంటే పొద్దున్న 7ంటికి కవర్ వచ్చింది వివేకానంద రెడ్డి చనిపోయారు అని. ఎట్లా చనిపోయారు? వాళ్ళు ఎవరైనా వివేకానంద రెడ్డి గారు పెద్ద ఆయనే కదా, చనిపోవడానికి 100 కారణాలు ఉండొచ్చు, మర్డర్ అని ఎవరో ఇమీడియట్గా అనుకోం కదా. ఎట్లా చనిపోయారా అంటే గుండెపోటు అంటున్నారు సార్ అని ఒకడు అన్నాడు. ఎందుకంటే స్క్రోలింగ్ వస్తుంది అప్పటికే టీవీలో స్క్రోలింగ్ వస్తాను, గుండెపోటు అంటున్నారు సార్ అన్నాడు. ఇంకొకడేమో సార్ బాత్రూంలో కమోడు తగిలి తలకు దెబ్బ తగిలింది, లేదా గోడ కొట్టుకుని తలకు దెబ్బ తగిలింది అంటున్నారు సార్ అని ఇంకొకడు అన్నాడు. ఇప్పుడు ఈ శంకరయ్య అనే అతను ఇన్ఫార్మ్ చేయలేదు ఉన్నతాధికారులకి. ఫస్ట్ అక్కడికి వెళ్ళింది అతనే డిపార్ట్మెంట్. కరెక్ట్. అతను ఇన్ఫార్మ్ చేస్తే ఎవరికి చేస్తాడు? ఎస్పీకి చేస్తాడు. ఎస్పీ డీజీకి చేయాలి. వాళ్ళు చేశారో లేదో నాకు తెలియదు, ఆ లైన్ లో వెళ్ళిందో లేదో తెలియదు. మాకు ఇంటెలిజెన్స్ వాళ్ళు ఉంటారుగా, వాళ్ళు పొద్దున్నే మా కంట్రోల్ రూమ్ వాళ్ళు చెప్పారు పొద్దున్నే 7ంటికి ఇట్లా ఈయన చనిపోయారు అని. అలాగా ఎలా చనిపోయారు అని అంటే ఇలా గుండెపోటు అని వస్తాను సార్ అన్నాడు. మనకేం తెలిసి గుండెపోటు అనుకుంటాం. సో తర్వాత ఇంకొక అరగంటకి స్క్రోలింగ్ ఇట్లా వస్తాను సార్ అని అంటే సరే మన వాళ్ళని వెళ్ళి చూడమనవా ఏం జరిగిందో అని అంటే ఒక హోంగార్డ్ ఉన్నాడు పాపం ఆ టైంలో. మా వాళ్ళు కూడా ఇన్ఛార్జ్ ఉన్నట్లేడు, పులివెందులకు ఒక ఇన్ఛార్జ్ ఉంటాడు, అతను ఎస్ఐ హెడ్ కానిస్టేబుల్ ఉన్నట్లేదు. హోంగార్డ్ వెళ్ళాడు ముందు. హోంగార్డ్ వెళ్ళిన తర్వాత హోంగార్డ్ని రానిట్లేదు సార్, లోపల రానిట్లేదంట అన్నారు. అరే రానిపోవడం ఏంటా, వాళ్ళు ఎవరు ఆపటానికి? వివేకానంద రెడ్డి గారు చనిపోతే అసలు ఏం జరిగిందో వెళ్ళి చూడాల్సిన బాధ్యత మంది, చూసే హక్కు మనకు ఉంది. వాళ్ళు ఎవరు రానిపోవడానికి, ఎందుకు రానిరు అని చెప్పి గట్టిగా చెప్పు, వెళ్ళి లోపలికి వెళ్ళి చూసి చెప్పమను ఏం జరిగిందో అని చెప్పి గదమాయించాం. గదమాయించిన తర్వాత ఇక ఇట్లా జరిగిందన్నాక నేను ఎస్పీకి ఫోన్ చేశాను. అప్పుడు రాహుల్ దేవ్ శర్మ ఉంటే ఫోన్ చేసి చూడవా ఏంటి వివేకానంద రెడ్డి గారు చనిపోయారంటే ఎక్కడ చనిపోయారు ఏంటో కనుక్కో, మా వాళ్ళని వెళ్ళనట్లేదంట, మీ లా అండ్ ఆర్డర్ పోలీసులు పంపించి చూడు అని అంటే ఎస్ సార్ ఎమ్మటే పంపిస్తాను అన్నాడు. సరే ఉదయం టైంలో కదా, ఇప్పుడు మనకు అనుమానం రాలా అప్పటికి. ఇంకా అనుమానం రానప్పుడు దాన్ని ఎందుకు సీరియస్గా తీసుకుంటాం, మామూలుగానే ఉన్నది. మొత్తానికి కొద్దిసేపటి తర్వాత ఇట్లా రక్తం అది ఉంది సార్, ఇన్స్పెక్టర్ వెళ్ళాడు అన్నారు. సరే మా హోంగార్డ్ని అడిగితే మా హోంగార్డ్ని రానిట్లేదండి, లోపల వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సే ఉన్నారు, మా ఇన్స్పెక్టర్ వెళ్ళాడు, ఇంకా ఏం మాకు సమాచారం తెలియట్లేదు అన్నాడు. నేను మళ్ళీ ఎస్పీకి ఫోన్ చేసి ఇదేదో తేడాగా ఉంది, నువ్వు ముందు అర్జెంట్గా బయలుదేరి వెళ్ళు అన్నా. ఎందుకంటే వివేకానంద రెడ్డి గారు చనిపోతే నార్మల్గా చనిపోయినా కానీ కొంత భావోద్వేగాలు ఉంటాయి, న్యాచురల్ డెత్గా అయినా కానీ. ఎందుకంటే ఎలక్షన్లో ఇంకో వారం రోజుల్లో ఎలక్షన్, వారం కాదులేండి 1 month, 25 రోజులు, 20-25 రోజుల్లో ఎలక్షన్. నువ్వు వెళ్ళి ఇమీడియట్గా అన్నా. అలాగే సార్ వెళ్తానన్నాడు. బట్ ఆయన వెళ్ళేసరికి 10:30 దాదాపు అయిపోయింది. ఈ లోపల సమాచారం ఏమొస్తుంది, అక్కడ బాత్రూమ్ నిండా రక్తం ఉందన్నాడు, కమోడికి రక్తం అంటుకుందన్నాడు, బెడ్రూమ్లో రక్తం మరకలు ఉన్నాయన్నాడు. ఎవళ్ళు కూడా అసలు ఈ గాయాలు ఉన్నాయని కానీ, ఈ వెపన్ గాయాలు ఉన్నాయని కానీ ఎవడు చెప్పట్లా. నేను సరే డీజీ గారికి చెప్పాను, అప్పుడు ఎస్పీకి చెప్పాను. ఎస్పీని తోస్తున్నా, ఎల్లవయ్యా నువ్వు తొందరగా వెళ్ళు
ఎందుకంటే నాకు తెలుసు పులివెందులలో ఎప్పుడైనా కానీ లోకల్ ఆఫీసర్స్ మీద మనం ఆధారపడి డిపెండ్ అవ్వలేం. ఎందుకంటే వాళ్ళు భయంలో ఉంటారు, అక్కడ వాతావరణం వేరుగా ఉంటుంది. ఎప్పుడైనా సరే సీనియర్ ఆఫీసర్ వెళ్తే అన్నీ సర్దుబాటు అవుతాయి. అంతకుముందు కూడా ఒకసారి అట్లాగే ఇతనే అనుకుంటా, అప్పుడు రవి, ఎమ్మెల్సీ రవి, బీటెక్ రవి ఏదో ఛాలెంజ్ చేశాడు, అవినాష్ రెడ్డి ఛాలెంజ్ చేశాడు. రా తేల్చుకుందామంటే తేల్చుకుందాం అన్నారు. పూలంగళ దగ్గర తేల్చుకుందాం రమ్మన్నారు. వెళ్తుంటే ఓ వీళ్ళ మనుషులు వాళ్ళ మనుషులు అరుచుకుంటా కేకలేసుకుంటా ఉన్నారు. ఉంటే ఆ రోజు నేను అప్పుడు ఎవరో డిఐజీ ఉండేవాడు. డిఐజీకి సార్ పులివెందుల్లో మీకు తెలియదు సార్, చాలా ప్రమాదం సార్, అది ఇదని నాకేదో చెప్పబోయాడు. డిఐజీ చేతగాని మాటలు చెప్పమాకండి, ఏదో తమాషగా ఉంది. పులివెందులు అంటే ఏమో పంజాబ్ కాశ్మీర్ లాంటివి చూసాం మేము, నక్సలైట్ ఏరియాల్లో అర్ధరాత్రులు అపరాత్రులు లేకుండా తిరిగిన వాళ్ళం, నువ్వు ఊరికే నన్ను భయపెడతావేంటి, పిచ్చి మాటలు మాట్లాడమాక, నీకు చేత కాబట్టి పక్కన ఉండు అని చెప్పి ఎస్పీ ఉన్నాడు ఆ రోజుల్లో. ఈయనేనో ఇంకొకళ్ళు, ఈయనే అనుకుంటా ఎస్పీ మహంతి గారు అబ్బాయి కదా? కాదు మహంతి గారి అబ్బాయి తర్వాత వచ్చాడండి, ఇతనే అనుకుంటా, రాహుల్ దేశర్మే అనుకుంటా. ఎస్పీ నువ్వు వెళ్ళవా, వెళ్ళి నుంచో పోలంగళ్ళ సెంటర్లో నుంచో నువ్వు. నేనేమన్నానంటే బీటెక్ రవి, అవినాష్ రెడ్డి పోలంగళ సెంటర్లో ఎదురుబదురుగా నుంచుని డిబేట్ చేస్తానంటే కావాల్సిన పరిస్థితులు క్రియేట్ చేయాల్సిన బాధ్యత మంది. ఏంటి భయం, ఎందుకు భయపడాలి, మాట్లాడుకోమనండి, మాట్లాడుకుంటామనే కదా అంటే యు క్రియేట్ ఏ సిచ్యువేషన్ అని ఎస్పీని వెళ్ళమంటే ఎస్పీ వెళ్ళి కర్ర పుచ్చుకుని అందరిని కొట్టారా? కొట్టాల్సిన అవసరం లేదండి. ఎస్పీ కర్ర పట్టుకుని నుంచుంటే పోలంగళ దగ్గర అందరూ పారిపోయారు. అంత భయం వాళ్ళకి పోలీసులు చూస్తే. వాళ్ళని చూసి వీళ్ళు భయపడేది ఏంటి, కర్ర చూపిస్తే వాళ్లే పారిపోతారు. సో ఆ రోజున అక్కడ అందరినీ చెదరగొట్టేశారు. చెదరగొట్టిన తర్వాత బీటెక్ రేవ్ అన్నాడు, సార్ అదేంటి ప్రెస్ క్లబ్, వాళ్ళదేదో ప్రెస్ క్లబ్ ఏదో చిన్న ప్లేస్ ఉందంట పులివెందులు, ప్రెస్ క్లబ్ లో డిబేట్ పెడతా ఉంటున్నారు సార్, అక్కడికి వెళ్తా ఉన్నాడు. మంచిది, వెళ్ళండి, 100% వెళ్ళండి, మీకు వాతావరణం క్రియేట్ చేసే బాధ్యత పోలీసులుగా మేము తీసుకుంటాం, వెళ్ళండి డిబేట్ చేయండి. అక్కడ ప్రజాస్వామ్యంలో డిబేట్ చేయాలి కానీ ఊరికే వాడు వీడు కర్రలు తెచ్చుకుంటే ఏం తేలుతుంది వ్యవహారం అని చెప్పి వాళ్ళ ప్రెస్ క్లబ్ లో డిబేట్కి ఏర్పాట్లు చేసాం ఆ రోజున. సో ఇవన్నీ ఉన్నాయి, నాకు ఐడియా ఉంది పులివెందుల గురించి. నేను ఏఎస్పీ అండర్ ట్రైనింగ్ ఉన్నప్పుడే కడపలో చేశాను, నాకు తెలుసు వాళ్ళ గురించి. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఎస్పీని ముందు వెళ్ళమంటున్నా. ఎస్పీ వెళ్తే గానీ మనకి కంట్రోల్లో రాదు అక్కడ సిచ్యువేషన్ అని ఎస్పీని పంపించారు. పంపించితే ఎస్పీ వెళ్ళేసరికి 10:30 అయింది. 10:30 కల్లా వీళ్ళు అప్పటికే వీళ్ళు కట్లు కట్టేసి హాస్పిటల్కి తీసుకెళ్ళారు. హాస్పిటల్కి తీసుకెళ్ళగానే డాక్టర్లు అసలు కట్టు ఓపెన్ చేసి చూడగానే ఇది మర్డర్ అండి అన్నారు. ఎస్పీ వెళ్ళి నాకు ఫస్ట్ చెప్పింది ఏంటంటే, సార్ ఇది మర్డర్ కింద డిక్లేర్ చేశారు డాక్టర్లు, ఇట్ ఈస్ అ మర్డర్ కేసు అన్నాడు. అమ్మమ్మమ్మ ఇది మర్డర్ కేసా అని చెప్పి ఇమీడియట్గా, అప్పటిదాకా పత్రికల్లో కూడా ఏం స్క్రోలింగ్ లేవు, ఎంతసేపు గుండె నొప్పి కమోడు యాక్సిడెంట్, విజయసాయిరెడ్డి మీడియాతో అంటాం గుండెపోడుతుంది. సో అని ఇవన్నీ కథలు చెప్తా వచ్చారు. సో ఎస్పీ ది మూమెంట్ ఈ టోల్డ్ మీ దట్ ఇట్ ఈస్ అ మర్డర్, ఇంకా నేను ఆగకుండా అప్పుడు చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఏదో ఎలక్షన్ బిజీలో ఎవరితో మాడుతా అంటే డైరెక్ట్గా వెళ్ళడం కుదరక చీటీ రాసి పంపించా. వివేకానంద రెడ్డి మరణం మర్డర్గా డిక్లేర్ అయింది, సో ఇన్వెస్టిగేషన్ విల్ గో ఆన్ అని. అంటే ఆయనకి సమాచారం ఇవ్వడం వరకే. ఇక ఆ తర్వాత ఒకసారి మర్డర్ అని డిక్లేర్ అయిన తర్వాత ఇట్ ఈస్ ఏ లా అండ్ ఆర్డర్ ఇష్యూ, ఇట్ ఈస్ ఏ ఇన్వెస్టిగేషన్ ఇష్యూ. ఇన్వెస్టిగేషన్ చేసేది ఎవరు? లోకల్ ఎస్పీ, డిఐజీ చూసుకోవాలి, డీజీ పర్యవేక్షించాలి, వాళ్ళు కదా చెయ్యాలి. ఇంకా ఇంటెలిజెన్స్ ఏంటి, ఫెయిల్యూర్ ఏంటి, బూడిది. మాట్లాడటానికైనా మనకి అర్థం కావాలిగా. ఇన్ని నువాన్సెస్ ఏం గుర్తుంటాయి ఆయనకి 6 ఏళ్ల తర్వాత. అందుకని ఏదో గుర్తుకొచ్చినంత వరకు చెప్పినట్టున్నారు. అప్పుడు మీకు జరిగింది ఇది. అప్పుడు మీకు సమాచారం ఉందండి అవినాష్ రెడ్డి లేదంటే వీళ్ళ పాత్ర ఉందనేది? లేదండి, దగ్గర వాళ్ళ పాత్ర ఉందని. ఇదంతా జరిగిన తర్వాత అప్పుడు వెనక్కి తిరిగి మొదలెట్టాం. అసలు ఏం జరిగిందిరా, ఈ పొద్దున్న నుంచి ఏం జరిగింది అనేది, మర్డర్ అని తెలిసిన తర్వాత పొద్దున్న నుంచి ఏం జరిగింది అనేది ఇంక వివరాలు తీసుకోవడం మొదలెట్టాం.
తీసుకోవడం మొదలెడితే అసలు గుండెపోటు అని ఎందుకు చెప్పారా ఇప్పుడు దాకా, ఎవడరా ఈ అబద్ధం బనాయించింది అని చెప్పి చూస్తే సాక్షిలో అతని పేరేంటి శ్రీహరి, ఏం శ్రీహరి, పూడి శ్రీహరి, అతను పిఆర్ఓ, పూడి శ్రీహరి సాక్షిలో ఇన్పుట్ ఎడిటర్, తను మొదలెట్టాడంట స్క్రోలింగ్ గుండెపోటు అని. మొదలెట్టడమే కాకుండా ఫ్రెండ్లీ మీడియాకి ఫోన్ చేసి ఇదే స్క్రోలింగ్ నడపండి అని చెప్పి చెప్పాడు. ఈ వివరాలన్నీ తెలిసినాయి. ఓహో, అంటే వీళ్ళే క్రియేట్ చేశారు గుండెపోటు అనే స్టోరీ, వీళ్ళే క్రియేట్ చేశారనే నిర్ధారణకు వచ్చాం. నిర్ధారణకు వచ్చిన ఇవేమి మీకు హంతకులను గుర్తించడానికి పనికిరావుగా, దే ఆర్ ఓన్లీ సపోర్టింగ్ ఎవిడెన్స్. మర్డర్ కేసుల్లో అండి ఎప్పుడైనా కానీ నేను ట్రైనింగ్లో ఉన్నప్పటి నుంచి మాకు ట్రైనర్స్ చెప్పింది ఒకటే, మర్డర్ కేసులో సీన్ ఆఫ్ క్రైమ్ వదిలిపెట్టి పోవద్దు, అక్కడే కూర్చోండి. మర్డర్ ఎవరు చేశారో తెలిసేంత వరకు ఆ సీన్ వదిలిపెట్టి పోవద్దు. ఆ సీనే చెబుద్ది మీకు, ఇప్పుడు కాదు గంటకో 2 గంటలకో 3 గంటలకో చెబుద్ది. సో సీన్ వదిలిపెట్టొద్దు అంటారు. నేను ఎప్పుడు అది బాగా గుర్తుపెట్టుకునేవాడిని. ఏ ఇంపార్టెంట్ కేసు అయినా సరే మర్డర్ కేసెస్లో సీన్ వదిలిపెట్టి వెళ్ళేవాడిని కాదు. ఎస్పీగా ఉన్నప్పుడు కూడా నేను అక్కడే కూర్చునేవాడిని, కుర్చీ వేసుకుని, ఇది తేలిందాకా ఇక్కడి నుంచి కదలకూడదు అని. అట్లా చేయబట్టే డిటెక్ట్ చేయగలిగేవాళ్ళం ఇంపార్టెంట్ కేసులు. ఎస్పీకి అదే చెప్పా, అబ్బాయి సీన్ వదిలిపెట్టద్దు, సస్పెక్ట్స్ ఎవరున్నారో ముందు అర్జెంటుగా వాళ్ళందరినీ 4 దొరికితే 4 వేరే వేరే పోలీస్ స్టేషన్లో పెట్టు, 4 సెపరేట్గా ఇంట్రాగేట్ చెయ్యి, వాళ్ళ స్టోరీలు కంపేర్ చేయి, ఎక్కడ కాంట్రడిక్షన్ వస్తుందో వాళ్ళని నిలది. నువ్వు విట్నెస్ ఎగ్జామినేషను, సస్పెక్ట్ ఎగ్జామినేషను ఇది తేలేదాకా వదిలిపెట్టొద్దు, ముందు దీని జాగ్రత్తలు తీసుకో అని చెప్పి చిలక్క చెప్పినట్టు చెప్పా. పొద్దుననంగా చెబితే అలాగే సార్ అంటారు. మాకు ప్రాబ్లం వచ్చేది అది, అలాగే సార్ అంటారు, చేయరు. అది చేశాడో లేదో మనకు తెలియదు. సాయంత్రం 6:30కి మళ్ళీ ఐ ఫౌండ్ అవుట్, ఏమైందయ్యా ఏం చేసావని అంటే, ఇంకా చేస్తున్నాం సార్. ఎక్కడ పెట్టావు వీళ్ళందరినీ అంటే, అందరూ పోలీస్ స్టేషన్లో ఉన్నారు. నీ దుంప దగ్గ అందరినీ పోలీస్ స్టేషన్లో పెట్టడం ఏంటయ్యా, విడివిడిగా పెట్టమని చెప్పాను కదా. అసలు ఇవన్నీ చెప్పాల్సింది ఎవరు, డీజీపీ చెప్పాలి, అవును, లేదా వాళ్ళు డిఐజీ చెప్పాలి, వాళ్ళది బాధ్యత. అసలు ఎస్పీదే బాధ్యత. అంతే, మీకు నాకేం పని అండి, మీరు ఇంటెలిజెన్స్ కదా, ఇంటెలిజెన్స్ వాడికి ఏం పని ఇవన్నీ. అయినా సరే ఇది ఇంపార్టెంట్ కేసు కాబట్టి వెంబడబడుతున్నా. కుర్రాళ్ళు తెలుసో తెలియదో, ఇప్పుడు మాకు ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళు వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వరు కదా, మాకున్న ఎక్స్పీరియన్స్ని బట్టి వాళ్ళని గైడ్ చేయడానికి అని చెప్పి చెప్తా వచ్చా. 6:30కి ఫోన్ చేస్తే నేను పొద్దునుంచి చెప్పినవన్నీ గాలికి వదిలేశాడు అనేది అర్థమైపోయింది. ఏం చేసావా నువ్వు, ఇప్పటి వరకు కూడా తేల్చకపోతే ఎప్పటికి తేలుతుంది, ఒకసారి ఇనీషియల్ క్లూస్ పోయినాక నువ్వు మళ్ళీ తెచ్చుకోలేవు అని చెప్పి గట్టిగా కోప్పడి ఇప్పటికైనా చేయన్నా. సరే సార్ అన్నాడు. బట్ ఆ మర్నాటికి కూడా ఏమి చేయలేడు. యాక్చువల్గా ఎన్ని చూసుకోవాల్సింది డీజీ, ఆ రోజున డీజీ చూసుకోవాలి, డిఐజీ నాగేంద్ర కుమార్ ఎవరు ఉండేవాళ్ళు, వాళ్ళు చూసుకోవాలి. ఎందుకంటే అక్కడ ఏం గొడవ అవట్లా, పబ్లిక్ అప్రూవర్ ఏమి లేదు. మర్డర్ కేసు అయినా కానీ బరియలు అవన్నీ పీస్ఫుల్గానే జరిగిపోయినాయి. నీకేం పని ఉంది, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఏమి లేదు, ఇన్వెస్టిగేషనే కదా నీ మెయిన్. అక్కడ మిస్టేక్, అక్కడ తప్పు చేశారు. అది ఇట్ వాజ్ అన్ ఇన్వెస్టిగేషన్ ఫెయిల్యూర్. సో ఇన్వెస్టిగేషన్ ఫెయిల్యూరే కానీ ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్, ఇంటెలిజెన్స్కి అసలు సంబంధమే లేదండి ఆ కేసుతో. తర్వాత ఎన్నికల సమయంలో మీరు ఇచ్చిన నివేదికలు చూసి మేము మోసపోయాం అనేది కూడా చెప్తున్నారు. అంటే జనరల్గా ఇంటెలిజెన్స్ వాళ్ళు ప్రభుత్వాలకు అనుకూలంగా నివేదికలు ఇస్తూ ఉంటారు కదా, మీరు కూడా అలా ఇచ్చారా ఏంటి? లేదు, యాక్చువల్గా మేము జనవరి ఫిబ్రవరి తర్వాత మేము ఎలక్షన్లు పబ్లిక్ అసెస్మెంట్ గురించి పట్టించుకోవడం మానేసామండి. మేము ఎంతసేపు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, కొన్ని చోట్ల కొన్ని నియోజకవర్గాల్లో వీళ్ళు అటు జంప్ అవడం, వాళ్ళు ఇటు జంప్ అవడం, కొంచెం లోకల్గా స్కర్మిషెస్ రావడం అవన్నీ జరిగాయి. వాటి మీద కాన్సన్ట్రేట్ చేసేవాళ్ళం తప్ప మేమేనాడు ఆ సర్వేలు గిరివేలు మేము చేయలే. ఎందుకంటే బోల్డెన్ ఏజెన్సీలు చేసేవి, గవర్నమెంట్కి పార్టీకి ప్రైవేట్ ఏజెన్సీలు బోల్డెన్ మంది చేస్తున్నారు. వాళ్ళు మేమెందుకు చేయటం, అనవసరంగా మా టైం వేస్ట్ చేసుకోవటం. మేము ఆ టైంలో ఎలక్షన్ టైంలో చేయాల్సిన పనులు బోల్డెన్ ఉంటాయి ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్. ఈ పనులు అసలు మేము చేయలా, మేమే అసెస్మెంట్లు ఇవ్వాల. Like, share and subscribe to Rajaniti channel.